మీకు సబ్జెక్ట్ బాగా నచ్చిందని చెప్పారు కదా. సో ఈ సబ్జెక్ట్ మీకు ఇంతగా నచ్చడానికి మీ పాస్ట్లో ఏదైనా దయ్యాలు ఇలాంటివి రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్? అది జస్ట్ వెరీ అది ట్రైలర్లో టీజర్లో మీరు చూసిన చిన్న థింగ్, బట్ అది మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అది కాదు. నాకు అంటే సెకండ్ హాఫ్లో ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు లిటరలీ నాకు ఒక చోట ఆయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండి నాకు చెప్తూ ఉంటే సీన్, నేను సార్ ఒకసారి అని చెప్పి నేను ఇట్లా చూపించాను. నాకు అంటే లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్కి. సో నిజంగా మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ పైన, ఫ్రెష్ ఆత్మ బ్రో అండ్ అనేది. సో ఇంకోటి డైరెక్ట్ గారికి క్వశ్చన్ ఒకటి. సో ఈ సబ్జెక్టు వరుణ్ గారు సెలెక్ట్ చేసుకోకపోతే ఎవరితో తీసేవారు ఈ సినిమా? కంప్లీట్లీ హైపోథెటికలే కదండి. ఎందుకంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్. ఎందుకంటే మొత్తం ఇంత ట్రావెల్ చేసిన తర్వాత, ఇంత షూటింగ్ అంతా చూసిన తర్వాత ఇంకెవరిని నేనైతే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అండి. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్గా కథ రాసుకున్నారు జస్ట్ అన్న కోసమే కదా. ఇన్ కేస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే ఏ హీరోతో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అలా వేరే స్క్రిప్ట్ ఎంచుకునే ఉన్నామండి. బికాస్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. వన్స్ కాస్టింగ్ మన కరెక్ట్గా సెట్ అయిందంటే సినిమా హాఫ్ సక్సెస్ అని నేను నమ్ముతాను బేసిక్గా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.